కూడా తెలుసు. మరి ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు పోజులిచ్చి అటు చూడ ఆ మాటలు కూడా వాళ్ళ గజెట్ పేపర్ ఈనాడులో రాసిన మాటలు కూడా వీళ్ళు ఏమన్నారంటే, ప్రతి ఎకరాకు కాలువ చివరి వరకు నీరు ఇవ్వడానికి చంద్రబాబు సంకల్పించాడు అని చెప్పి. అని వీళ్ళు పబ్లిసిటీ ఇవ్వడంతో రైతులు వీళ్ళ మాటలను నమ్మి పెట్టుబడులు పెట్టారు. ఈరోజు రైతులు నష్టపోతూ ఉన్నారు. వీళ్ళు నీళ్ళు ఇవ్వని కారణంగా. ఒకవైపు వర్షాలు లేక సంక్షోభం వస్తే, మరోవైపు చంద్రబాబు నాయుడు గారు మానవత్వం అనేది లేకుండా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇక్కడ మరీ ముఖ్యంగా రాయలసీమ గురించి నేను ప్రస్తావించాలి. ఎందుకనంటే ఎంత మానవత్వం లేకుండా వ్యవహరిస్తూ ఉన్నాడు ఈ మనిషి అని చెప్పి ఒక్కసారి రాయలసీమ పరిస్థితిని గమనిస్తే ఇట్టే ఎవరికైనా అర్థమవుతుంది. రాయలసీమ ప్రాంతానికి నీళ్ళు ఇచ్చే విషయంలో చంద్రబాబు నాయుడు గారి దుర్మార్గం ఎంత దారుణంగా ఉంది అని అంటే, శ్రీశైలంలో గరిష్ట నీటి మట్టం 885 అడుగులు, ఫుల్ రిజర్వాయర్ లెవెల్. గరిష్ట నీటి మట్టం 885 అడుగులు. ఈ ఆగస్టు 11వ తారీఖున అంటే 2 వారాల కిందటే, ఈ ఆగస్టు 11వ తారీఖునే 879.50 అడుగులు, అంటే 880 అడుగులు, దగ్గర 880 అడుగులు, 879.50 అడుగులు, అంటే ఉజ్జాయింపుగా 880 అడుగులు ఆగస్టు 11వ తారీఖునే నీళ్ళు వచ్చినాయి. అవకాశం ఉన్నా కూడా పోతిరెడ్డిపాడు ద్వారా కిందకు రాయలసీమ ప్రాజెక్టులకు నీళ్లు సరిపడా ఇవ్వడానికి చంద్రబాబు నాయుడుకు మనసు రాలేదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, క్రిటికల్ పాయింట్. ఎందుకనంటే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా శ్రీశైలం నుంచి నీళ్లు విడుదల చేయాలి అని అంటే 880 అడుగులు ఉంటే 44,000 ఫుల్ డిశ్చార్జ్ కెపాసిటీతో పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు కిందికి వదలచ్చు. నీటి మట్టం తగ్గే కొద్దీ అంటే 880 అడుగుల నుంచి నీటి మట్టం తగ్గే కొద్దీ పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్ళు ఇచ్చే పరిస్థితి తగ్గుతూ పోతుంది. 854 అడుగులకు శ్రీశైలంలో నీళ్లు ఎప్పుడైతే పడిపోతాయో, ఆ 854 అడుగులు కిందికి పోతే అసలు నువ్వు ఇవ్వాలనుకున్నా కూడా రాయలసీమ ప్రాజెక్టులకు నీళ్ళు ఇవ్వలేవు. పోతిరెడ్డిపాడు ద్వారా ఇవ్వలేని పరిస్థితి. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పరిస్థితి ఏమిటి అని చెప్పి గమనిస్తే, ఈరోజు శ్రీశైలం నుంచి ఎడాపెడ తెలంగాణ వాళ్ళు కరెంటు, ఆంధ్రాలో ఉంటూ చంద్రబాబు నాయుడు రైతుల గురించి ఆలోచించకుండా చంద్రబాబు నాయుడు గారు కూడా మరోవైపున కరెంటు జనరేషను 48,000 క్యూసెక్కులు డ్రా చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇన్ఫ్లో చూస్తే కేవలం 7,000 క్యూసెక్కులు మాత్రమే ఇన్ఫ్లో ఉంది. మరో వంక ఎల్నినో అంటారు, కరువు అని కనపడతా ఉంది. సెప్టెంబర్ 15 దాకానే వర్షాలు పడతాయి. సో జూన్ అయిపోయింది, జూలై అయిపోయింది, ఆగస్టు కూడా అయిపోవస్తుంది.